ఈరోజు ఎలక్షన్ సందర్భంగా మా రిపోర్టర్స్ చాలా మందిని అడిగారు ఏంటి ఓటేసారా అని. టైం వేస్ట్ పనులు ఎందుకు? చిపా హాలిడే కదా, పిల్లల్ని బయటికి తీసుకెళ్తున్నా. ఎందుకు దండగా? ఐ డోంట్ హ్యావ్ టైం, సారీ, నో నీడ్. టీనేజ్లో మొహం మీద మొటిమలు వచ్చినట్టు మన కోట కూరికి వచ్చిందనుకుంటున్నారు. దశాబ్దాల పాటు చేసిన యుద్ధానికి చిహ్నం అది. అది మన హక్కే కాదు, బాధ్యత కూడా. ఎందుకంటే ఏ ఆఫీస్కో కాలేజ్కో వెళ్ళిన మీ అమ్మాయి ఇంటికి క్షేమంగా రావాలని దేవుడికి దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి పోవాలంటే సరైన లా అండ్ ఆర్డర్ ఉండాలి. అది ఎవడు పెడతాడు? నువ్వు ఓటేసిన వాడే. చాలామంది నెల జీతంలో 1000 రూపాయలను మిగిల్చుకుందాం అని లెక్కలేసుకుంటుంటారు. కానీ పెరిగిన రేట్లు చూసి తిట్టుకుంటూ బతికేస్తుంటారు. ఈ రేట్లు పెంచే దేవుడు నువ్వు ఓటేయకుండా గెలిపించిన వాడే. నీ బండిలో పోసే పెట్రోల్, ఇంట్లో కరెంటు బిల్, వంటింట్లో గ్యాస్ బిల్, తినే తిండి, కట్టే బట్ట, ఉండే ఇల్లు, ఆఖరికి నువ్వు తాగే బియర్, తాగిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్లో కట్టే ఫైన్ దగ్గర నుంచి రోడ్డు మీద ఎక్కడ నడవాలి, ఎక్కడ ఆగాలి, ఎంత స్పీడ్లో వెళ్ళాలి కూడా డిసైడ్ చేసేది వాడే. నువ్వెంత సంపాదించాలో, ఎంత తినాలో, చివరికి నువ్వు ఎంతకాలం బతకాలో డిసైడ్ చేస్తాడు. అదే నువ్వు ఓటేయకుండా గెలిపించిన వాడే. రాజకీయాలు నాకెందుకులే అని నువ్వు అనుకోవచ్చు, కానీ రాజకీయాలకి నువ్వు కావాలి. నువ్వు ఓటేసినా ఓటేయకపోయినా నీ నెత్తినెక్కి కూర్చునేది రాజకీయ నాయకుడే. భలే చెప్పావు బాబు. నీ లైఫ్ని డిక్టేట్ చేసేవాడిని డిసైడ్ చేసుకోమని ఓటెక్కిస్తే అది వేయడానికి ఏంటి? బతకమా? లేకపోతే అంతకన్నా గొప్ప పనులు ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి ఎక్కి కూర్చున్నాడంటే 5 ఏళ్ళకి చెప్పించి చేయాల్సిందే. డిసైడ్ చేసుకో నిన్ను ఎవరు పరిపాలించాలో. వాడా, వీడా, ఇంకెవడైనా నువ్వే డిసైడ్ చేసుకో. వీళ్ళెవరు వద్దు అంటే నోట, వీళ్ళందరి యాదవులు వీళ్ళొద్దు అని చెప్పడానికి రాజ్యాంగాన్ని నీకు ఇచ్చిన తూటానే ఈ నోట. మనం సరైన ఎన్నుకోకపోతే కుర్రం లాంటి ప్రభుత్వం మీద కుక్కలెక్కి స్వారీ చేస్తాయి. ఇప్పటికైనా కలుతరవండి. ఒళ్ళు విరిచి బయటకు వచ్చి ఓటేయండి, లేదంటే ఈ దేశం వదిలి వెళ్ళిపోండి. అది కుదరకపోతే చచ్చిపోండి. ఈ దేశానికి మీ వల్ల ఏం ఉపయోగం లేదు. జై హింద్. పద ఓటేద్దాం. అదరా ఓటేసొద్దాం. జగ్గయ్యపేట బై ఎలక్షన్స్ లో పోలింగ్ ముగిసే సమయానికి 98% పోలింగ్ నమోదైంది. ఇంత భారీ పోలింగ్ జరగడం ఇండియాలోనే మొదటిసారి అని పలువురు అభిప్రాయపడ్డారు. 7వ తారీఖున పోలింగ్ ఫలితాలు వెల్లడించనున్నారు. ఇప్పుడే బై ఎలక్షన్ కి సంబంధించిన కౌంటింగ్ మొదలైంది. మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎన్సీ ఛానల్. రికార్డు స్థాయి పోలింగ్ జరిగిన జగ్గయ్యపేట నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో నోటాకు 96% ఓట్లు పోలవగా 2 ప్రధాన పార్టీల మీద నోటా గెలిచింది. నోటాకి సమీపంలో ఉన్న గజేందర్ కు కనీసం 4000 ఓట్లు కూడా రాలేదు. కానీ ఆ సీటును కైవసం చేసుకోగలిగారు. ఇది ఎంతో విచిత్రమైన. ఏం గెలుపన్నా, గెలిచి కూడా సంబరాలు చేసుకోలేని పరిస్థితి వచ్చింది. దండలు, స్వీట్లు, టపాసులు అన్నీ వేస్ట్. ఇది ప్రజల విజయం, అధికార విపక్షాలకు గుణపాఠం. ఆ పార్టీల అభ్యర్థులను చంద్రబాబు, నెక్స్ట్ ఎలక్షన్స్ లో మనం గెలవాలంటే ప్రభాత్ మిశ్రా లాంటి ఒక స్ట్రాటజిస్ట్ మనకు ఉండాలి. నాన్న నమస్కారం సార్. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. ఏమైందని అంత డల్గా ఉన్నారు? అసలు గజేంద్ర పరిస్థితి ఆలోచించండి. గెలిచాడో ఓడిపోయాడో అర్థం కాక అసెంబ్లీలో అడుగు పెట్టడానికి సిగ్గుతో తలదించుకుంటాడు. ఓటమి బాధతో పాటు ఒక మంచి పాఠం కూడా నేర్పిస్తుంది. గర్వాన్ని పెంచే గెలుపు కన్నా ఓర్పుని పెంచే ఓటమే విలువైంది. అదిగా సీఎం గారు, చివరి క్షణంలో ఆ షో టెలికాస్ట్ చేయకపోతే మనం గెలిచేవాళ్ళం. మనం గెలిచేవాళ్ళం, కానీ జనం ఓడిపోయేవాళ్ళు. గజేంద్రని సస్పెండ్ చేసి మనం అలాంటి వాడిని అక్కడ నించోబెట్టాం. హీ డజంట్ డిజర్వ్ టు విన్. నెక్స్ట్ ఎలక్షన్స్కి మనం గెలవాలంటే ప్రభాత్ మిశ్రా లాంటి స్ట్రాటజిస్ట్ మనకు ఉండాలండి. నేను సీఎం అయింది అలాంటి వ్యూహకర్తల వల్ల కాదు, నన్ను నమ్మి పని చేసిన కార్యకర్తల వల్ల. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చచ్చేదాకా మనం జనం కోసం బతికితేనే చచ్చాక కూడా జనంలో బతికే ఉంటాం.
వర్గాల ఆశాజ్యోతి ప్రజాపతి గారి మరణానికి ప్రధాని, రాష్ట్రపతి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర సంతాపాన్ని తెలియపరిచారు. విశ్వ, అన్నయ్య ఆశయాల్ని మాత్రం నువ్వే ముందుకు తీసుకెళ్లాలరా. ఏం మాట్లాడుతున్నారు బాబాయ్? నాన్నగారు చంపే 10 గంటలు కూడా అవ్వలేదు, అప్పుడే రాజకీయాలు మొదలెట్టేశారా? నాన్నని బతిమలాడ మనకి చెత్తొద్దు అని, చివరికి ఇదే అని బలి తీసుకుంది. మీకు, మీ పార్టీకి, మీ రాజకీయాలకి ఒక పెద్ద నమస్కారం. పెద్ద కరమైన వెంటనే అమ్మని తీసుకుని నేను అమెరికా వెళ్ళిపోతాను. రాష్ట్రంలో వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. నేటి సాయంత్రం అశేష జనవాహిని మధ్య ప్రజాపతి గారి అంత్యక్రియలు జరుగుతాయి. పేద గుండెల్లో 100 ఏళ్ళుండే రాజువయ్యా, పల్లె పల్లెల్లో పెద్ద కొడుకోలే ఉండివయ్యా, లేనోడి ఎంట ఉంటూ నేనున్నామంటివయ్యో, కన్నిట మమ్ము ముంచి సెలవంటూ పోతున్నావో. ఆపండి. అంతా నా వాళ్ళే అన్నదమ్ముళ్ళే అంటివయ్యో, అన్నా అన్నోన్ని కండ బిడ్డోలే సృష్టివయ్యో, నువ్వు ఇంకా లేవు అంటే మేమెట్టానమ్మవయ్యో, ఏడుస్తూ దేశమంతా తీరుగా ఉన్నదయ్యో. రాష్ట్ర ప్రజల ఎదురుచూపులకు తెరపడనుంది. ప్రజాపతి గారి మరణం వల్ల ఏర్పడిన రాష్ట్రపతి పాలన ముగియనుంది. ఆయన కుమారుడు విశ్వ ప్రజాపతి రేపు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం పార్టీ పెద్దలు బలవంత పెడితేనే విశ్వ ప్రజాపతి ఈ బాధ్యతలు స్వీకరించడానికి ఒప్పుకున్నారట. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం, పార్టీ కార్యాలయాలన్నీ సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. రేపు ఉదయం సూర్యుడితో పాటు నవతరం నాయకుడు ఉదయిస్తాడు.